హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఈహా టీవీ సబ్స్క్రైబర్ అందరికీ, అదేవిధంగా వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈహా టీవీ పక్షాన. అందరికీ పేరు పేరున ఈహా టీవీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతుంది. ఈరోజు మన ప్రోగ్రాంలో ప్రజాశక్తి పేపర్ చూద్దాం. న్యూస్ అనాలిసిస్లో అర్హులకే పెన్షన్లట, బోగస్ ఏరేస్తారట, ప్రజలే నాకు హైకమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చెప్పిండు. అర్హులకేనట ఏరివేసే కార్యక్రమం ఉందట. ఇప్పటికే దాదాపు 3.5 లక్షల పెన్షన్లు ఏరేసే కార్యక్రమానికి ఎంక్వైరీ చేశారు, విచారణ తనిఖీలు చేశారు. ఇంకా ఏరేసేది ఉందట. అర్హులకే అంటండి, ఇయ్యాల అర్హులకే. కానీ ఈ అర్హులకే అనే పేరుతోని, అనర్హుల పేరుతోని, పొలిటికల్ పార్టీల పేరుతోని నిజమైన అర్హులకే ఎత్తేసే కార్యక్రమం కూడా జరుగుతుందనేది బయట చర్చ. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డికి అభిమానులు, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదను రకరకాల పేర్లతోనూ కొన్ని ఏరియాల్లో, అన్ని దగ్గర కాదు, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో, కొన్ని మండలాల్లో జరుగుతుంది. ఇది జరగవద్దు. అనర్హులు ఉంటే ఏరేయచ్చు, తప్పులేదు. కానీ అది జరుగుతుంది అనేది ప్రధానంగా రాష్ట్రంలో అర్హులకే పెన్షన్లు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు బోగస్ పెన్షన్దారులు ఉన్నారని, ఇటువంటి పెన్షన్లు ఏరేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అని, వారికే తాను జవాబుదారీగా ఉంటానని అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో లబ్ధిదారులకు మంగళవారం ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. సూపర్ 6 అమల్లో భాగంగా 2024 ఏప్రిల్ నుంచి 4,000 పెన్షన్ ఇస్తున్నాను. లబ్ధిదారునికి ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వాలని సచివాలయాల్లో ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వాస్తవంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఇంటి దగ్గరకే పోయి పెన్షన్లు ఇచ్చేది ముఖ్యమంత్రి, మంత్రులు ఈలే. గ్రామ వాలంటీర్లని 50 పెన్షనర్స్కి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టారు. వాళ్ళు తీసిపోయి ఇచ్చేది. ఇప్పుడు మీరు అనవసరంగా పబ్లిసిటీ చేసి, ఆగవాగం చేసి, ఆడేదో పెద్ద ఇది చేసినట్టు ముఖ్యమంత్రి పోయి పెన్షన్ వేయటమైంది. సరే, స్టార్టింగ్లో ఇచ్చిందంటే అందం ఉంది. ప్రతి నెల 1వ తారీఖు పోయి ముఖ్యమంత్రి పెన్షన్ ఎంతమందికి ఇస్తారు ముఖ్యమంత్రి? దానికి ఒక మెకానిజం, యంత్రాంగం ఉండాలి. దాకా 2,60,000 మంది గ్రామ వాలంటీర్ వ్యవస్థను పెట్టి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో నిరాటంకంగా కడుపులో చల్లగదలకుండా ఇంటికి తీసిపోయి ఇప్పించిండు. దేశంలో 64 లక్షల మంది ఇచ్చేది మన దగ్గర అంటే అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు. ఆ చరిత్ర రికార్డు అయింది అని చెప్తున్నాయి. దాంతోపాటు ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చేది కూడా దేశంలో ఇక్కడే అంటుండు. అది కూడా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిండు. దాన్ని మీరు కొనసాగిస్తున్నారు. కొనసాగించులో మీ కొనసాగింపులో ఏముందంటే పబ్లిసిటీ ఉంది. ఈ పబ్లిసిటీ స్టంట్ అవసరం లే. నెలకు ఒకళ్ళ ఇంటికి పోవటం, వాళ్ళ ఇంట్లో కాఫీ చేయటం, టీ చేయటం, ఏంది ఇదంతా? అవసరమా ఇదంతా? ఇప్పుడు ఆ గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు పోయారంటే 3 రోజుల ముందు నుంచి ఆ గ్రామాన్ని మొత్తం నేషనల్ కమాండోస్ తీసుకుంటారు. సెక్యూరిటీ పర్పస్లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. నానా రకాల ఇబ్బందులు. అసలు పెన్షనర్స్కి ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం ఉండదు. అంత హడావుడి, ఆగమాగం. ఇది కాదు కావాల్సింది. 2,60,000 మంది ఏదైతే ఉన్నారో ఈ వాలంటీర్లు, వాళ్ళని పెట్టి ఈ హడావుడి, అంగు ఆర్భాటాలు లేకుండా ఇస్తే సంతోషపడతారు. ఈ అంగు ఆర్భాటాల్లో ఏమవుతుందంటే అసలు ఇంటికి పోయి ఇట్లే ఓ దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ దగ్గర గంటలు వెయిట్ చేయాలి, వాళ్ళని ప్రాపకం చేసుకోవాలి. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఇది కాదు కావాల్సింది. ఇప్పుడు 1వ తారీఖు వచ్చిందంటే ఉదయం 6 గంటలకి వాలంటీర్ వస్తాడు, మాకు ఇస్తాడు పెన్షన్ అనే ఒక వాతావరణం నుంచి 1వ తారీఖు వస్తాడంటే మీటింగ్ ఎక్కడ పెడతారు, మీటింగ్కి పోవాలి, ఎన్ని గంటలు పట్టిద్ది, ఎప్పుడు ఇస్తారో, అసలు ఈ మీటింగ్ అయ్యాక ఇస్తారా, ఇంకో రోజు ఇస్తారా అనే పరిస్థితికి పోయింది మీరు పెట్టిన ఘనకార్యం. ఇది అర్హులకే పెన్షన్లు ఆట. మొత్తానికి అయితే ఏరేసే కార్యక్రమం ఉంది. ఇంకోటి, ప్రజలే నాకు హైకమాండ్ అంటుండు. మరి మోడీ నిజంగానే ప్రజలే మీకు హైకమాండ్ అయితే ప్రజల మీద 15,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం కరెంటు బిల్లుల రూపంలో వేశారు. మరి మీకు హైకమాండ్ ప్రజలైతే ప్రజలు కోరారా? మా మీద ఆర్థిక భారం వేయండి, కరెంటు ఛార్జీలు పెంచండి అని అడగలేదు కదా. ఫిబ్రవరి 1 నుంచి 15 నుంచి 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నాం. ఎవరిపైన? మీ హైకమాండ్ పైన. అంటే ప్రజల హైకమాండ్ అంటే ప్రజలపైనే వేస్తున్నావు కదా. ఏ హైకమాండ్ చెప్పింది మీకు ఏమని అంటే సమాధానం లేదు. ఇట్లా ప్రజల హైకమాండ్ ఇవన్నీ మభ్యపెట్టే మాటలు చెప్పుకుంటా చేయటం తప్ప, ప్రజలు నిజంగానే హైకమాండ్ అయితే ప్రజల మీద 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం కరెంటు బిల్లుల రూపంలో లేవు. రేపు 15 నుంచి 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నావు. గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టి
వాళ్ళని తాగుబోతులు చేసే కార్యక్రమం చేశారు. ఇది ఒకటి. ఇంకోటి, ప్రజలను భ్రమల్లో ముంచొద్దు, బాబు మాటలు జనం నమ్మే పరిస్థితి లేదు. గోదావరి బనకచెర్ల లింకుపై అఖిలపక్షం విలేకరుల సమావేశంలో వి శ్రీనివాసరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెబుతుండు, ప్రజలను భ్రమల్లో ముంచొద్దు అంటాడు. కార్పొరేట్లకు లాభాలు దోచిపెడుతూ మాయమాటలతో ప్రజలను భ్రమల్లో ముంచే విధానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మానుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభలకు సంబంధించి మీటింగ్లో మాట్లాడుతూ చెప్పిండు. ప్రజల్ని మభ్యపెట్టొద్దు, భ్రమల్లో ముంచొద్దు. భ్రమల్లోనే ముంచుతారు. చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు చేసిండు ముఖ్యమంత్రి. విజన్ 2020 అన్నాడు, ఇప్పుడు విజన్ 2047 అన్నాడు. పేదరిక నిర్మూలన అంటాడు, ప్రజలే నాకు దేవుళ్ళు అంటాడు, ప్రజలే ఐక్యమే అంటాడు. కానీ ప్రజలు అక్కడనే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు భ్రమల్లో ముంచి ప్రపంచ బ్యాంక్ ఇంకోడా పెత్తందారుల పెట్టుబడిదారుల పట్టుకొచ్చి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చేస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి. వాస్తవం. 2 ఎకరాల నుంచి 931 కోట్లతోని ఈ దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఎదిగిండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ అదే 2 ఎకరాలు ఉన్న రైతు ఎకరానికి పోయిండు, పావు ఎకరానికి పోయిండు అమ్ముకొని. మరి ఎట్లా ఆ కిటికీ ఏంది, ఆ మతలబ్ ఏందని చెప్పమంటే చెప్పడు. మొత్తానికి భ్రమల్లో ముస్తున్నాడు. మళ్ళీ ఒకటి స్టార్ట్ చేసిండు, 10 సూత్రాలని, వికసిత్ 2029 అని, 2047 విజన్. ఈ విజన్లన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయి? ఏ పేదరిక నిర్మూలనకు ఉపయోగపడే 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేసి మీరు ఎంతమందిని పేదరికం నుంచి నిర్మూలించారు? మరి ఇంకా పేదరికం ఎందుకుంది అనే విషయాలపైన కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెప్పిండు, భ్రమల్లో ముంచొద్దు, మీరు కార్పొరేట్లకు లాభాలు దోచిపెట్టే మాయమాటలతో ప్రజల్ని ఇట్లా మభ్యపెట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటారు అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. బాబు నూతన సంవత్సర కానుక 1,19,000 కోట్ల అప్పు చేసిండట 7 నెలల్లో. నూతన సంవత్సరం 2025కి సంబంధించి కానుకిస్తుండే ప్రజలకి నెత్తికింత అప్పు 1,19,000 కోట్ల రూపాయలు 7 నెలల్లో అప్పు చేసిండు. 7 నెలలు అంటే నాకు తెలిసి సంవత్సరంలో సగం, కొంచెం 1 నెల ఎక్కువైంది. అంటే ఇంకొక 5 నెలల్లో ఇంకొక 1,00,000 కోట్లు చేయాలి. అంటే ఒక సంవత్సరానికి 2,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. 5 సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? 10 లక్షల కోట్లు అవుతాయి. మరి మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసిండు, రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండండి. మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఒక 7 నెలల్లో 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రాన్ని ఏం చేసినట్టు? శ్రీలంక చేసినట్ట, ఆంధ్రప్రదేశ్ చేసినట్ట. నేను సంపద సృష్టిస్తా, గెలిస్తే ప్రజలను లక్షాధికారులను చేస్తా, పేదరిక నిర్మూలన చేస్తాను. ఏ సంపద క్రియేట్ అయింది? ఏ సంపదను సృష్టించారు? మీ సంపద. మీరు మీ మంత్రులకు సంబంధించిన, ఎమ్మెల్యేలకు సంబంధించిన సంపద సృష్టి జరిగిందా? ప్రజలకు ఏమైనా జరిగిందా? రాష్ట్రానికి ఏమైనా జరిగింది? అంటే రాష్ట్రానికి ఇది జరిగింది. 1,19,000 కోట్ల రూపాయల అప్పు మిగిలిచ్చింది. ఇది ఇప్పుడు రాష్ట్రానికి ఇచ్చిన కానుక 7 నెలల్లో. ఇంత అప్పు చేసినా సూపర్ 6లో ఒకటే అమలు కాలేదు. జగన్ ఇచ్చిన పథకాలను సైతం నిలిపేసిన కూటమి ప్రభుత్వం అమ్మఒడి ఫీజులు, వసతి దీవెనలు లేవు. రైతన్నలకు భరోసా కరువు, ఆసుపత్రికి వెళితే ఆరోగ్యశ్రీ వర్తించదు. బకాయిలు చెల్లించకుండా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో ఆటలు, బడ్జెట్ తరాపులతో కలిపి రాష్ట్రంపై పెనుభారం మోపిన చంద్రబాబు నిజంగానే 1,19,000 కోట్లు చేసిండంటే ప్రజలకు ఏమైనా పంచిండే? లేదు. అమ్మఒడి రాలే, విద్యా వస్తు రాలే, విద్యా కానుక రాలే, రైతు భరోసా రాలే, ఉచిత బస్సు రాలే, మహిళలకు 1,500 రూపాయలు రాలే, ఏది రాలే. మరి ఎడిపోయినాయి అంటే వాళ్ళ ఎజెండా ఏరే ఉంది. ఇట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 6,46,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ బడ్జెట్ ప్రకారం. అంటే ఆయన ప్రతి నెల ప్రజల అకౌంట్లో కోట్ల మందికి 1,000 కోట్ల రూపాయలు జమ చేసిండు, పంచిండు ప్రజలకి. రూరల్ ఎకానమీని స్ట్రెంత్ చేసిండు. మరి మీరేం చేశారు? రూరల్ ఎకానమీ పైన పూర్తిగా కత్తి కట్టారు మీరు. అందుకే రైతులకు రైతు భరోసా ఇయ్యరు, తల్లికి వందనం ఇయ్యరు, విద్యా కానుక లేదు, విద్యా వస్తు లేదు, ఏది లేదు. మరి ఎడిపోతున్నాయి డబ్బులు అంటే పెట్టుబడిదారులు, పెత్తందారులు వాళ్ళని బాగు చేయడానికి, కార్పొరేట్ వ్యవస్థను బాగు చేయడానికి వి శ్రీనివాసరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అనగా భ్రమల్లో పెట్టి ప్రజల్ని ముంచొద్దు అని ఇక అది చేస్తాను, భ్రమల్లో పెట్టి. ఇది మొత్తానికైతే మొత్తం ఒక 10 లక్షల కోట్ల పైనే అప్పు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ లెక్కల ప్రకారం. ఇంకెక్కువ కూడా కావచ్చు. ప్రైవేటీకరణ మళ్ళీ మొదలైంది. ప్రైవేటు జపం ప్రారంభించే చంద్రబాబు ఆయిల్ఫెడ్, పులివెందుల సెంట్రల్ ల్యాబొరేటరీ ప్రైవేటుకు P4 మోడల్లో తాబేదారులకు అప్పగించేందుకు రంగం సిద్ధం. లాభాల్లో ఉన్నాయి ఆయిల్ఫెడ్పై పలు సంస్థల కన్ను.
యూనిట్ ఆధునికీకరణకు నిధులు లేవని సాకు అంధకారంలో 2.5 లక్షల మంది రైతుల భవిష్యత్తు నిర్వహణా భారం పేరుతో పులివెందుల ల్యాబొరేటరీ ప్రైవేటీకరణ. పులివెందుల మా ఆయిల్ ఫీడ్ పులివెందుల స్టేట్ ల్యాబొరేటరీ అట లాభాల్లో ఉందట మంచిగా, ఏమంటే కన్నుపడ్డది ప్రైవేట్ వాళ్ళకి. P4 అంటాం, ఎవడో ఒకళ్ళు ఆయన ఎమ్మటి తిరిగేటోడికి ఇస్తాడు, కథం అయిపోయాయి. ఇక దాన్ని ఏంది అంటే దానికి డబ్బులు లేవు, నిధులు లేవు, దాన్ని మోడర్నైజేషన్ చేయాలి కాబట్టి ప్రైవేట్ వాడు పెడుతున్నాం. అంటే ప్రభుత్వం నిర్వహించలేంది, ప్రభుత్వం నష్టాల్లో నడుపుతున్న దాన్ని, నష్టాల్లో ఉన్న కంపెనీ ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ప్రైవేట్ వాడి కాడికి పోయా లాభం ఎట్టయిద్ది, వాడు ఎట్టకుంటుండే అసలు. అంటే నష్టాల్లోకి తీసుకెళ్ళారు, కావాలని క్రియేట్ చేసి ఒక కృత్రిమమైన నష్టాన్ని చూపించి దాన్ని అమ్మే కార్యక్రమం చేస్తున్నారు అనేది. ఇంటి పన్ను కడితేనట పెన్షన్ ఇస్తారట, లేదా తీయరట. చిత్తూరు జిల్లాలో పెన్షన్దారులకు కష్టాలు. గుడిపాల మండలంలో అట 27 గ్రామాల్లో ఇదే వైఖరి. పెన్షన్ సొమ్ములోంచి జమ చేసుకున్న వైనం. వాళ్ళు పెన్షను ఇచ్చేదే ఏ దిక్కు లేక ప్రభుత్వం సాయం చేస్తే సామాజిక పెన్షన్ అంటారు దాన్ని. దానికి ఇంటి పన్నుకి లింక్ పెట్టి ఇంటి పన్ను కడితేనే నీకు పెన్షన్ ఇస్తా అంటే ఇక అసలు ఎవడికి చెప్పుకోవాలి ఇది? ఎవరు దానికి జవాబుదారీ అంటే ఎవడు ఉండడు. ఇది ఇంటి పన్ను కడితేనట చిత్తూరు జిల్లాలో గుడిపాల మండలంలో అంట 27 గ్రామాల్లో అదే కథ నడిచిందట. ఇంటి పన్ను దాంట్లో కట్ చేసుకొని ఇస్తుందట. సంపద సృష్టి చంద్రబాబు కుటుంబానికే, అదే ఏడీఆర్ నివేదిక అదే విషయం తేల్చింది. రోజు రోజుకు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి చెబుతుంటారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంటే సీఎం చంద్రబాబు ఆస్తులు మాత్రం రాకెట్ స్పీడ్స్తో దూసుకెళ్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆక్షేపించారు. ఇదే విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ నివేదిక తెటతెల్లం చేసిందని అన్నారు. వాస్తవం ఇది. సంపద నేను వస్తే సంపద సృష్టిస్తా అంటే జనాలకు అర్థం కాలే. మనకేమన్నా వస్తుందో సంపదను క్రియేట్ చేసేస్తాడు చంద్రబాబు నాయుడు అనుకున్నారు. ఆయన క్రియేట్ చేసుకుంటాడని ఇప్పుడు తెలుస్తుంది. ఏడీఆర్ నివేదిక ద్వారా అదే బయటపడదని పుత్తా శివశంకర్ రెడ్డి అట వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చెప్తుంది. దాంట్లో కొంత వాస్తవం కూడా అనిపిస్తుంది. చూస్తే దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అయ్యిండు 7 నెలలు ముఖ్యమంత్రి అయ్యి. కానీ ప్రజలు అక్కడే ఉన్నారు. ఉన్నాయి అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే తల్లికి వందనం ఇవ్వలేదు, ఫీజులు కట్టలేక పిల్లల ఫీజుల కోసం అమ్ముకునే పరిస్థితి, వస్తువులు ఉన్న ఆస్తులు, రైతు భరోసా లేదు పెట్టుబడికి, రైతులు అమ్ముకునే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే అత్యంత ధనికమైన సీఎం అయితే అయిండు. అందుకే సంపద సృష్టి అంటే వాళ్ళ కుటుంబానికి సంపద సృష్టి తప్ప మనకి కాదు అని ఆయన చెప్తుండు. అట్లా మనం తప్పు అర్థం చేసుకొని మీరు ఇది చేశారని చెప్పి. ఇంకోటి ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రజ్యోతి. ప్రజల హైకమాండ్ అట మంచి నాయకుడు అంటే అంతా మంచి నాయకుడు ఉంటే అంతా మంచి జరిగిద్దట. ఎవరు మంచి నాయకుడు? మనకు మనం సెల్ఫ్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటే మంచి చెడు అనేది ప్రజలు చెప్పాలి. ప్రజలే హైకమాండ్ అంటే మళ్ళీ ప్రజలపైన 15,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు ఎత్తి, మళ్ళీ రెడీగా రిజిస్ట్రేషన్ బిల్లులు పెడితే వాళ్ళపైన వాళ్ళని ఎత్తనేతండి. ఏ ప్రజలైతే హైకమాండ్ అన్నో ఆ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇచ్చిన అమ్మఒడి ఇవైతే, రైతు భరోసా ఇవైతే, విద్యావసతి ఇవైతే, విద్యాకానుక ఇవైతే, మళ్ళీ మీరు హామీ ఇచ్చిన 1,500 రూపాయలు మహిళకి ఇస్తానంటే అది ఇవైతే మీ హైకమాండ్కే. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవైతే వాయిదాల మీద వాయిదాలు పడుతుండే. మరి ఎట్లా ప్రజల హైకమాండ్ అవుతారు? ప్రజల హైకమాండ్ అయితే ప్రజలు ఏమన్నారా? కరెంటు బిల్లు చెప్పరు సమాధానం. ప్రజలే హైకమాండ్ అట. ఇదే టైటిల్ ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ఉంటుంది. మామూలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల హైకమాండ్ అన్నాడు. కాఫీ పెట్టిండు ఒకళ్ళింటికి పోయి. ఏం కాఫీ పెడితే ఏమైంది? జనాలకు ఉరిగేది ఉందా? ఆయన కాఫీ పెడితే ఏమవుతుంది? ఇదంతా పబ్లిసిటీ స్టంట్ తప్ప ఏం లేదు. ప్రతి నెల ముఖ్యమంత్రి పోయి పెన్షన్ మార్చడం ఏం దరిద్రంగా. లాంచింగ్ రోజు మస్తురు అయిపోయా. దానికి ఒక మెకానిజం, ఒక యంత్రాంగం పెట్టుకోవాలి, ఎంప్లాయీస్ని పెట్టాలి. కానీ పోయి పెద్ద మీడియా హల్చల్, రాష్ట్రం అంతా పబ్లిసిటీ, టీవీ ఛానళ్ళు, ఇది హడావుడి, పోలీస్ బందోబస్తు, ఆ ఊరునే పోలీసు కంట్రోల్ తీసుకోవటం, ఈ హడావుడి, దీనివల్ల ఎవరు సఫర్ అయ్యేది? మళ్ళీ సామాన్య ప్రజలుగా. పేదల జీవితాల్లో వెలుగులే నా లక్ష్యం, పెన్షన్ పంపిణీ ఇంటి వద్దే జరగాలి. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. నువ్వు ఇప్పుడు చెప్పేది ఏముంది? పేదల జీవితాల్లో వెలుగు నింపడమే నా లక్ష్యం అంటాడు. ఏది ఒక్కళ్ళకి కాలేదు. మీరే అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయ్యారు. పేదల ఇళ్లలో వెలుగు ఎట్లా వద్దిగా? ఈ దేశంలో ఏడీఆర్ నివేదిక ఇస్తే ఈ దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి అవుతుంది. మీ జీవితాల్లో అయితే వెలుగులు నిండి, ప్రజలిచ్చిన ఓటుతోని, ప్రజలిచ్చిన బలంతోని మీ జీవితాలు, మీ కుటుంబాలు వెలుగు నింపుతున్నాయి. కానీ ప్రజలకు రావాల్సిన భరోసా రాలే, అమ్మఒడి రాలే, ఇట్లాంటి అనేక రైతు భరోసా రాలేదు. ఇవన్నీ లేక వాళ్ళు ఇక వెలుగులు నింపుతారంట. ఎట్ట నింపుతూ వెలుగులు? జలహారత గట ప్రపంచ బ్యాంకు దన్నట అయిపోయా. ప్రపంచ బ్యాంకు చేతిలో పెడతాడు మొత్తాన్ని తీసిపోయి. జలహారతి
ఆ బ్యాంకు మిగిలిన నిధులపై చంద్రబాబు దృష్టి, తెలుగు తల్లికి జలహారతి, రాష్ట్రం దశ దిశ మారుస్తుందని సీఎం చంద్రబాబు దృఢంగా విశ్వసిస్తున్నారు. దీన్ని సాకారం చేయడానికి ప్రపంచ బ్యాంకు తోడ్పాటు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆ బ్యాంకు వివిధ ప్రాజెక్టుల కింద మన దేశానికి ఇచ్చిన రుణంలో మిగిలిపోయిన నిధులను ఈ పథకానికి మళ్లించే అంశంపై ఆయన దృష్టి సారించారు. అంచనా వ్యయం 80,112 కోట్లలో 40,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో కార్యాచరణకు నడుం బిగించిండట. ప్రపంచ బ్యాంకు ఎంట్రీ ఇస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రపంచ బ్యాంకు వస్తుంది. దిశ పేపర్ సూపర్ 6 అట సూపర్ హిట్ అయింది అట. యాడైంది 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 64 లక్షలలో ఇంకా తొలగించడం 3.5 కొత్తగా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కంటిన్యూషన్ ప్రోగ్రామ్. ఇంటీరియర్స్ పై ఇచ్చేది కూడా ఆయనే పెట్టిండు. ఈ దీంట్లో సూపర్ 6 సూపర్ హిట్ అయిందట. సూపర్ 6లో రైతు భరోసా ఉంది, అమ్మఒడి ఉంది, కాలేదుగా 1,500 రూపాయల మహిళలకు ఉంది, నెల నెల ఇవ్వాలి, ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఏమైంది సూపర్ 6లో? ఈ 4 గానే కాకపోయాయి. అయింది ఏంటంటే ఒక గ్యాస్ అయింది, పెన్షన్లు పెంచుతున్నాడా పెంచిండు. బీసీలకు 50 సంవత్సరాలు వస్తే పెన్షన్ అన్నాడు. ఇవన్నీ కాగతలిగే సూపర్ హిట్ ఎట్టయింది? సూపర్ హిట్ కాలే, సూపర్ ఫట్ అయింది. ఎట్లయింది? కనీసం టైటిల్ పెట్టే ముందని ఆలోచించుకోవాలి. ఏ రకంగా సూపర్ హిట్ అయినట్టు వాళ్ళు ఇచ్చిన హామీలలో 6లో 4 అమలే కాకపోయాయి. ఇది 91 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీ, పేదల ఆకలి తీర్చేందుకు 198 అన్న క్యాంటీన్లు ఏర్పాటు, కష్టపడతా సంపద సృష్టిస్తా, పేదరికం నిర్మూలిస్తా. కష్టపడతాడట, సంపద సృష్టిస్తాడట, దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఎదురట, పేదరికాన్ని నిర్మూలిస్తాడు. ఎవరి పేదరిక నిర్మూలన? మీ కుటుంబాల పేదరిక నిర్మూలన. మీరు సంపద సృష్టించుకుంటారా? మీకోసం మీరు కష్టపడతారా? రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు విషయాలు అందరూ అమరావతి దూకుడత, రాజధాని పనుల పునరుద్ధరణ ప్రక్రియ షురు, 1,200 కోట్ల పనులకు సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది, జనవరిలోనే పనులు ప్రారంభమట. అమరావతి దూకుడు మీద ఉందట, కానీ డబ్బులు అయితే లేవు. ఈనాడులో కూడా సేమ్ అదే ఉంటుంది, ప్రజలే నా హైకమాండ్ అని హెడ్డింగ్. ఇగో ప్రజలే నా హైకమాండ్, పేదల జీవితాల్లో వెలిగే లక్ష్యం. ఆ వెలుగు రాదు, మీ జీవితాల్లో వస్తుంది వెలుగు, వాళ్ళ జీవితాల్లో రావట్లే. మీరు ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజలే నా హైకమాండ్ అంటారు, వాళ్ళ జీవితాల్లో వెలుగులే అంటారు, కానీ ఆ వెలుగులు వచ్చేది లేదు, మనం చూసింది లేదు. పేదల బియ్యానికి పేరుని ఎసరు, అమ్ముకొని డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. తమ గోదాముల్లోని రేషన్ బియ్యం లారీల్లో అక్రమంగా తరలింపు, 1.68 కోట్ల విలువైన 7,577 బస్తాలు మాయం. అందుకే కేసులో A6గా నాని పేరు, రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు. పేదల బియ్యానికి పేరుని నాని మాజీ మంత్రి ఎసరు పెట్టిండట, అది అమ్ముకొని ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టిండట. ఎంత గమ్మత్తుందో చూడండి. నాయకులు జనాల బియ్యాన్ని అమ్ముకొని జనాలకు ఖర్చు పెట్టిండట. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.